ఖర్జూర మట్టలు చేతబట్టుకుని తెల్లని వస్త్రాలు వేసుకుని సింహాసనం ఎదురుగా గొర్రెపిల్ల ఎదురుగా నిలబడి వారందరూ కూడా ఏం చేస్తూ ఉన్నారు? అక్కడ దేవుణ్ణి స్తుతిస్తా, దేవుణ్ణి ఆరాధన చేస్తూ ఉన్నారు. ప్రియులారా, మీ హృదయాలు ఎలా ఉన్నాయి? మీ జీవితాలు ఎలా ఉన్నాయి? మీ పరిస్థితులు ఎలా ఉన్నాయి? దేవుణ్ణి ఆరాధన చేయాలనేటువంటి మనసుతో మీరందరూ కూడా ఇక్కడికి వచ్చారు. ప్రియులారా, ఈ ఆరాధనలో మీ హృదయాలు సరవుతే, ఈ ఆరాధనలో మీ జీవితాలు కనుక సరి చేయబడితే, ఒక దినాన్న ఆరాధనలో మనందరం కూడా ఏం చేయబడతాం? నిలబడతాం. ప్రియులారా, మనసులో కొన్ని మచ్చలు ఏర్పడితే వారందరూ కూడా ఒక దినాన్న అక్కడ నిలబడతారా? చెప్పండి ప్రియులారా, నిలబడరు. ప్రియులారా, అందుకే ఇంత లోతుగా దేవుని వాక్యం మనకి ప్రకటించబడతా ఉంది. ఏదో అందరిలో వచ్చేసి హల్లెలూయా హల్లెలూయా అని చెప్పేసి వెళ్ళిపోతే హృదయాలు శుద్ధవో. ప్రియులారా, ప్రభువా ప్రభువా అని పిలిచే ప్రతివాడు ఎక్కడ చేర్చబడాడు? పరలోక రాజ్యంలో చేర్చబడాడు. ఎవరైతే నా తండ్రి చిత్తానుసారంగా వెళ్తారో వారు మాత్రమే ఏమవుతారు? పరలోకంలో చేర్చబడతారు. ప్రియులారా,